హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. ఇక ప్రచండ బుజ్జమ్మ దగ్గర ఉన్న శక్తుల్ని కైవసం చేసుకోవటానికి బుజ్జమ్మని ప్రచండ ఏ విధంగా మార్చాడో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. అమరేంద్ర తనకి గతం గుర్తుకొచ్చని బాగి వాళ్ళందరితో చెప్పడంతో తర్వాత బుజ్జమ్మ దగ్గరికి వచ్చి బుజ్జమ్మ నాకు ఒక ముద్దు పెడతావా అని అంటూ ఉండటంతో బుజ్జమ్మ అమరేంద్రకి ముద్దు పెడుతూ ఉంటుంది. తర్వాత అమరేంద్ర కూడా బుజ్జమ్మని ముద్దులాడుతూ ఉంటే అప్పుడు బుజ్జమ్మ థ్యాంక్ యూ డాడీ అని అంటూ ఉండేసరికి అప్పుడు అమరేంద్ర నాకెందుకు బుజ్జమ్మ నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావు, నేనే బాగెక్కి నీకు ఇద్దరికి సారీ చెప్పాలి. గతమంతా గుర్తుకొచ్చినా సరే నేను మీతోటి గతం గుర్తుకు రాలేదని చెప్పాను, అందుకు నేనే మీకు సారీ చెప్పాలని అమరేంద్ర బుజ్జమ్మ వాళ్ళతో అంటూ ఉంటే ఆ మాటలను విని బాగా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత బుజ్జమ్మ పిల్లల వైపు చూస్తూ అమరేంద్ర సరే మీరు తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి, మనకి బయట పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళి మనం అందరం కలిసి బాగా ఎంజాయ్ చేయాలని చెప్పడంతో పిల్లలందరూ కూడా రెడీ అవ్వడానికి వెళ్తూ ఉంటారు. తర్వాత మనోహరి చంప వైపు చూస్తూ కూడా మీరు కూడా వెళ్ళి తొందరగా రెడీ అయ్యి రండి అని చెప్పడంతో మనోహరి చంప కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే బాగి ఏంటి ఇక్కడ నిల్చొని ఉన్నా, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు, పార్టీకి వెళ్ళాలని చెప్తున్నాను కదా అని అంటూ ఉండటంతో బాగి వెంటనే రాతుడు వైపు చూసి రాతుడు మాకు కొంచెం ప్రైవసీ కావాలి, నేను ఆయనతో మాట్లాడాలని బాగి అనటంతో రాతుడు అక్కడి నుంచి అలాగే మిస్ అమ్మ అని చెప్పి సంతోషంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అమర్ బాగి నువ్వు నాతోటి ఏం మాట్లాడాలని అంటూ ఉండేసరికి బాగి ఏడుస్తూ బొంగమూతి పెట్టుకొని ఉంటుంది. మీకు గతం గుర్తుకొచ్చినా సరే మాకు ఎందుకు చెప్పలేదు, నన్ను ఎందుకు దూరంగా ఉంచారని అంటూ ఉంటుందో అప్పుడు అమరేంద్ర సార్ నేను నిన్ను ఏ రోజు కూడా దూరంగా ఉంచలేదు మిస్ అమ్మ, నాకు ఎప్పుడైతే గతం గుర్తుకొచ్చిందని తెలిసిందో ఆ రోజు నుంచే నేను నీకు దగ్గర అవ్వుకుంటూ వస్తున్నాను, ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో అని జరిగిన సంఘటనలన్నీ కూడా బాగికి గుర్తు తెస్తూ ఉంటాడు. అవన్నీ గుర్తు తెచ్చుకొని బాగి అయితే మీరు కావాలనే చెప్పలేదన్నమాట అని బాగి అమర్తో అంటూ ఉంటే అమర్ అవును చెప్పలేదు, మిమ్మల్ని ఆట పట్టించానని అంటూ ఉండేసరికి అప్పుడు బాగి మీరు మమ్మల్ని ఆట పట్టించలేదు, భయపెట్టారు తెలుసా అని బాగి బొంగమూతి పెట్టుకొని అంటూ ఉంటుంది. అప్పుడు అమరేంద్ర బాగి నాకు గతం గుర్తుకు లేనప్పుడు పిల్లల్ని నన్ను చూసుకునే బాధ్యత నువ్వు తీసుకున్న, ఇప్పుడు గతం గుర్తుకొచ్చిన ప్రతి క్షణం నుంచి నిన్ను పిల్లల్ని క్షేమంగా చూసుకుంటూనే ఉన్నాను, నాకు గతం గుర్తుకు వచ్చి కూడా నీకు చెప్పలేదు కాబట్టి నీకు సారీ అని చెప్పలేను, కానీ మా అందరి మీద నువ్వు చూపించే ప్రేమకు మాత్రం నేను నిన్ను ఐ లవ్ యూ అని మాత్రం చెప్పగలను అని చెప్పడంతో బాగి అప్పుడు ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ కూడా బాగి వైపు ప్రేమగా చూసి బాగి మొక్కని తన చేతుల్లోకి తీసుకొని బాగి నుదుట పైన ముద్దు పెడతాడు. వెంటనే అమర్ బాగి ఒకరినొకరు సంతోషంగా హగ్ చేసుకుంటారు. తర్వాత వెంటనే అమరేంద్ర సరే బాగి తొందరగా వెళ్ళి రెడీ అవ్వు, మనం ఈ ఎంజాయ్మెంట్ని పార్టీలో ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి, ఇలాగే మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పడంతో బాగి కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంది. తర్వాత అమరేంద్ర బాగి పిల్లలు అందరూ కూడా రెడీ అయ్యి పార్టీకి బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమరేంద్ర పిల్లలు బాగి అందరూ కలిసి చాలా సంతోషంగా అమర్ బాగి భార్యాభర్తల్లాగా పిల్లలందరూ కలిసి సంతోషంగా బుజ్జమ్మ అప్రిషియేషన్ పార్టీకి వస్తూ ఉంటే అలా వస్తున్న వాళ్ళందరిని చూసి బుజ్జమ్మ నాన్న నాకు మీతోటి ఇలా అమ్మతోటి అక్కయ్య అన్నెలతోటి ఇలా పార్టీకి రావడం చాలా సంతోషంగా ఉంది నాన్న అని అమరేంద్ర వాళ్ళతో చెప్తూ ఉంటే బాగి మాత్రం తన మనసులో మళ్ళీ ప్రమాదం ఎటు నుంచి ఏ రూపంలో వస్తుందని చాలా భయపడుతూ పదండి తొందరగా మనం లోపలికి వెళ్దామని అంటూ ఉండేసరికి అప్పుడు అమరేంద్ర బాగిని చూస్తూ ఏంటి బాగి భయపడుతున్నావా, ఇక్కడ ఉన్నది నేను, మీ అందరికీ ఎటువంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటానని అమరేంద్ర బాగి పిల్లలందరికీ కూడా ధైర్యం చెప్తూ ఉంటారు. అప్పుడే మేజర్ ఆఫీసర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అమరేంద్ర ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ పార్టీలోకి తీసుకువెళ్తూ ఉంటారు. మరోవైపు మనోహరి పార్టీకి బయలుదేరక ముందే ఇంటి దగ్గర ఉన్నప్పుడే ప్రచండ వాళ్ళకి కాల్ చేస్తూ ఉండేసరికి అప్పుడు ప్రచండ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మనోహరి అంటూ ఉండేసరికి ఈరోజు సాయంత్రం ఈవినింగ్ పార్టీలో నువ్వు డెత్ బెల్స్ మోగించాలి, ఆ అమరేంద్రని చంపివేయాలని చెప్పడంతో ప్రచండ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మనోహరి నువ్వు చెప్తుంది నిజమేనా, అసలుకి అమరేంద్రని ఎందుకు చంపాలని అనుకుంటున్నావు అని చెప్పడంతో మనోహరి నువ్వైతే పార్టీకి రా, అక్కడ నీకు వివరంగా చెప్తానని మనోహరి ప్రచండతో అంటూ ఉంటుంది. తర్వాత ప్రచండ నేను అక్కడికి పార్టీ వరకైతే రాగలను కానీ లోపలికి మాత్రం రాలేదు, పార్టీకి వచ్చిన తర్వాత పార్టీ లోపలికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నీదే మనోహరి అని ప్రచండ అంటూ ఉండేసరికి మనోహరి నువ్వు పెద్ద మాంత్రికుడు కదా, ఆ మాత్రం మాయ చేసి లోపలికి రాలేవని అంటూ ఉండేసరికి అప్పుడు మాంత్రికుడు మాత్రం నాకంటూ కొన్ని పరిధులు ఉంటాయి, వాటిని మితిమీరి నేను ఏ పని చేయలేను మనోహరి అని చెప్పడంతో మనోహరి సరే మీరైతే రండి, మీరు లోపలికి వచ్చేలాగా నేను చూసుకుంటానని చెప్పడంతో ప్రచండ కూడా సరే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మనోహరి ప్రచండతో మాట్లాడే విషయాలన్నీ కూడా చంబ పక్కనే ఉండి విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి చంబ ఎందుకంత షాక్ అవుతున్నామని మనోహరి అంటూ ఉంటే నేను విన్నది నిజమేనా మేడం, మీరు అమరేంద్ర సార్ని చంపాలని అనుకుంటున్నారా కదా, అమరేంద్ర సార్ని మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కదా, మరి ఇప్పుడేంటి అమరేంద్ర సార్ని చంపాలని ప్రచండాన్ని రమ్మని మరి చెప్తున్నారు అంటూ ఉండేసరికి ఇందాకనే చూసావు కదా చంప, అమరేంద్ర చెప్పకనే చెప్పాడు, రణవీర్ వైఫ్ ఇదంతా చేస్తుందని, అమరేంద్ర నాకు ఎంతో దూరం లేడు, అదే నాయనని కనిపెట్టితే అప్పుడు అమరేంద్ర నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, అందుకనే ముందరనే నేనే కనిపెట్టి అమరేంద్రని చంపాలని అనుకుంటున్నానని చెప్పడంతో చంప ఒక్కసారిగా షాక్
అవుతుంది. అదేంటి మనోహరి, అమరేంద్ర సార్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా అని అంటూ ఉంటే అప్పుడు మనోహరి నేను అనేదాన్ని లేనప్పుడు ఇంకా అమరేంద్ర ఎందుకు, అందుకే అమరేంద్రని చంపాలనుకున్నాను చెప్పడంతో చంప తన మనసులో ఇంకెంతమందిని చంపుతావే, అసలు నీది నిజమైన ప్రేమే కాదు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత చంప మనోహర్తో సరే మనోహరి తొందరగా రెడీ అవ్వు, అమరేంద్ర సార్ వాళ్ళు ముందరనే వెళ్ళిపోయారు, మనం రాతోడు కలిసి వెళ్దామని చెప్పడంతో మనోహరి చంప ఇద్దరు రెడీ అయ్యి రాతోడు ముగ్గురు కలిసి వేరొక కారులో వెళ్తూ ఉంటారు. తర్వాత అమరేంద్ర బాగి రండి లోపల పార్టీలోకి వెళ్దామని అంటూ ఉంటే బాగి మనోహరి పార్థు సార్ వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చినాక అందరం కలిసి వెళ్దామని అంటూ ఉంటుంది. ఈలోపు రాతోడ్ మనోహరి చంబ పార్థు ముగ్గురు కలిసి వస్తూ ఉంటే మనోహరి పార్థు పక్క పక్కన నడుచుకుంటూ వస్తూ ఉండేసరికి అప్పుడు బాగి వాళ్ళిద్దరిని చూసి అమరేంద్ర సార్ తోటి వాళ్ళిద్దరు జంట చూడండి చాలా చూడముచ్చటగా ఉంది కదా అని అంటూ ఉండేసరికి అమర్ కూడా అవును బాగి అని అంటూ ఉంటాడు. తర్వాత రాతోడు అమర్ వాళ్ళ దగ్గరికి వచ్చి సారీ సార్ ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల లేట్ అయిపోయింది, పదండి మనం పార్టీలోకి వెళ్దామని అంటూ ఉంటే అప్పుడు మనోహరి మాత్రం మీరు వెళ్ళండి నాకు కొంచెం పని ఉంది, ఇప్పుడే ఒక ఫోన్ చేసి వస్తానని చెప్పి మనోహరి పక్కకు వచ్చి ప్రచండ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రచండ మనోహరి మేము ఇక్కడే ఉన్నాము, పార్టీ బయటే ఉన్నామని చెప్పడంతో మనోహరి అక్కడికి వెళ్ళి ప్రచండ వాళ్ళని చూసి మీరేంటి ఇలా వచ్చారు, ఇక్కడ జరిగేది మేజర్ ఆఫీసర్ వల్ల ఫంక్షన్, మీరు ఇలా వస్తే అందరూ గుర్తుపట్టేస్తారు, సూటు బూటు వేసుకొని రావాలని తెలియదా అని మనోహరి కోపంగా అంటూ ఉంటే అప్పుడు శిష్యుడు మాత్రం మీరు ముందే చెప్పాలిగా మేడం అనేసరికి ప్రచండ అప్పుడు నేను ఉన్నాను కదా మేము అలాగే వస్తాం, నువ్వైతే ముందు వెళ్ళు మనోహరి అని అంటూ ఉంటారు. పార్టీ లోపలికి వచ్చిన అమరేంద్ర గెస్టుల్ని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. పిల్లలు రాతోడు అందరూ ఒక దగ్గర కూర్చొని రాతోడు తెచ్చిన ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా టెన్షన్ పడుతున్న బాగి దగ్గరికి పార్థు వచ్చి ఏంటి బాగి టెన్షన్ పడుతున్నావా అంటూ ఉండేసరికి అవును సార్ మళ్ళీ ప్రమాదం ఏ రూపంలో ఎటు నుంచి వస్తుందో, పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కదా అందుకే భయపడుతున్నానని చెప్పడంతో మీరు ఇంకా ఏం భయపడకండి, ఇంటి దగ్గర కూడా మనం సెక్యూరిటీ ఫోర్స్ని ఉంచి వచ్చాం, ఇక్కడ పార్టీలో కూడా చూడండి ఎంత ఉంది, మేజర్ ఆఫీసర్ వాళ్ళే సెక్యూరిటీ ఎంత టైట్గా ఉందంటే అంత టైట్గా ఉంది, చిన్న చీమ కూడా మనల్ని దాటి లోపలికి రాలేదు, ఇంకా ఏ రూపంలో వచ్చినా కానీ మనం ఖచ్చితంగా ఆ ప్రమాదాన్ని అడ్డుకొని తీరుతాం, మీరు టెన్షన్ పడకుండా పార్టీని బాగా ఎంజాయ్ చేయండి అని పార్థు అంటూ ఉంటే అప్పుడు బాగి మనోహరి ఫోన్ మాట్లాడి వస్తానని చెప్పి ఇంకా రావటం లేదంటని అంటూ ఉండేసరికి అప్పుడు పార్థు మనోహరి వచ్చేస్తుందండి, మనోహరిని నేను చూసుకుంటానని చెప్పడంతో అప్పుడు బాగి మనోహరి మీరు చాలా చక్కగా ఉన్నారు, అయినా మా మనోహరి బాధ్యత మీదే కదా అని అంటూ ఉండేసరికి పార్థు మీరు మరీ నన్ను మోసేస్తున్నారని అలా సిగ్గుపడుతూ పక్కకు వెళ్తూ ఉంటారు. అప్పుడే రాతోడు మిస్సమ్మ దగ్గరికి వస్తూ ఉంటే పార్థు సార్ ఎందుకని మిస్సమ్మ అలా సిగ్గుపడుతూ పక్కకు వెళ్తున్నారని అంటూ ఉండేసరికి అప్పుడు బాగి ఆ సిగ్గు మనోహర్ నుంచి వచ్చిందిలే, మనోహర్తో మీరు బాగున్నారని చెప్పడంతో పార్థు అలా సిగ్గుపడుతూ పక్కకు వెళ్ళిపోయాడని బాగి రాతోడుతో అంటూ ఉండేసరికి అప్పుడు రాతోడు మాత్రం అవును మిస్సమ్మ నిజంగా వాళ్ళిద్దరి జంట చక్కగా ఉంది, కాకపోతే మనోహరే పార్థు సార్ని ఏమైనా చేస్తుందని భయంగా ఉంది అని అనటంతో అప్పుడు బాగి మాత్రం ఏం చేయదులే రాతోడు, ఎందుకంటే అక్కడ ఉంది పోలీస్ ఆఫీసర్ కదా, ఖచ్చితంగా క్రమశిక్షణలో మనోహర్ని పెడతాడు, దాంట్లో మనం భయపడాల్సిన పని ఏం లేదు, అతడు రణవీర్ లాగా కాదు కదా, మనోహర్ని చాలా బాగా అర్థం చేసుకుంటాడని బాగి రాతోడుతో అంటూ ఉంటుంది. అప్పుడే మనోహరి ప్రచండ వాళ్ళు మళ్ళీ రెడీ వచ్చి సెక్యూరిటీ దగ్గర ఉన్నని చెప్పడంతో మనోహరి వెళ్ళి వాళ్ళని సెక్యూరిటీ దాటించి తీసుకొని వస్తుండేసరికి మనోహర్తో వస్తున్న ప్రచండ వాళ్ళని చూసి పార్థు ఒక్కసారిగా ఆగు మనోహరి ఎవరు వీళ్ళు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనోహరి వీళ్ళు మేజర్కి సంబంధించిన వాళ్ళే, అందుకే పార్టీలోకి తీసుకొని వస్తున్నాను చెప్పడంతో చెక్ చేశారా అని ప్రచండ వాళ్ళ వైపు చూపించి అడుగుతూ ఉంటే అప్పుడు మనోహరి మాత్రం ఏం పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు మేజర్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళే కదా, అందుకే చెక్ చేస్తే మళ్ళీ ఆఫీసర్ మేజర్ ఆఫీసర్ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని ఏం చెక్ చేయాలని చెప్తూ ఉండటంతో అప్పుడు పార్థు లేదు మనోహరి మేజర్ ఆఫీసర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా సరే ఇక్కడ ప్రతి ఒక్కరిని చెక్ చేయాలి, ఇక్కడ థ్రెడ్ ఉందని మనకి ముందు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరిని చెక్ చేయాలి, ఆఫీసర్స్ మీరు ముందుగా వెళ్ళి చెక్ చేయండి అని చెప్పడంతో మనోహరి పార్థు ఇంత గట్టి పట్టుపట్టాడు, ఎలాగైనా పార్థుని డైవర్ట్ చేయాలని చెప్పి వెంటనే పార్థు చేపట్టుకొని అయినా నువ్వు ఉండగా ఈ ఫంక్షన్లో ఇంకా థ్రెడ్ ఎక్కడ ఉంటుంది, ఎవరు వచ్చి మనల్ని ఏం చేస్తారు, నన్ను పార్టీలోకి తీసుకెళ్ళవా పార్థు అని మనోహరి ప్రేమగా పార్థు చేపట్టి అడిగేసరికి వెంటనే పార్థు కూడా మను ప్రేమకి కరిగిపోయి అలాగే మను రా మనం పార్టీలోకి వెళ్దామని ప్రచండ వాళ్ళని మర్చిపోతాడు. ఈలోపు ప్రచండ శిష్య ఇద్దరు కూడా పార్టీలోకి వచ్చేస్తారు. పార్టీలోకి వచ్చిన తర్వాత పార్థు మనోహర్కి ఐస్ క్రీమ్ ఇచ్చి తిను మను తిను హ్యాపీగా తిను అని అంటూ ఉండేసరికి అప్పుడు మను మాత్రం తన మనసులో వీడేంటి నన్ను బంకలా పట్టుకున్నాడు, ఇప్పుడు వీడి నుంచి ఎలా తప్పించుకోవాలని మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. పార్టీలోకి వచ్చిన ప్రచండ శిష్య బుజ్జమ్మని వెతుకుతూ ఉండేసరికి బుజ్జమ్మ అక్కడ వాళ్ళ పిల్లలందరితో కలిసి చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రచండ శిష్యుకు చూపించి అదిగో అక్కడ ఉంది కదా ఆ పాపే పెట్ట కొంచెం కోతగుణం అన్నట్లుగా 3 సార్లు కూడా నా మాయలకి చిక్కకుండా నన్ను ముప్పు తిప్పలు పెడుతుందని బుజ్జమ్మని ప్రచండ శిష్యుడికి చూపిస్తూ ఉంటే ఇప్పుడు ఆ పాపని మనం ఎలా తీసుకెళ్ళాలి
గురువా అని అడుగుతూ ఉండేసరికి అప్పుడే వాళ్ళ ముందుగా ఒక వెయిటర్ వెళ్తూ ఉండేసరికి అప్పుడు ప్రచండ తన మంత్రశక్తితో ఆ వెయిటర్ని కుర్చీలాగా మార్చేస్తాడు. వెంటనే శిష్యుడి వైపు చూసి ఇలా మార్చి తీసుకువెళ్దామని అంటూ ఉండేసరికి అప్పుడు శిష్యుడు మాత్రం అలా కుర్చీలాగా మార్చి మనం తీసుకువెళ్తే ఎవరికైనా డౌట్ వస్తుందేమో, అలా కాకుండా ఇంకో వేరే విధంగా మార్చుదామని చెప్పడంతో ప్రచండ వెంటనే అటు ఇటుగా చూస్తుంటే అప్పుడు అతనికి ఎదురుగా ఒక పూల మొక్క కనబడుతుంది. అప్పుడు ప్రచండ అదిగో అక్కడ కనపడుతుంది ఆ పూల కుండీలాగా మార్చి తీసుకువెళ్దామా అని చెప్పడంతో శిష్య కూడా అలాగే గురువుగారు, అలా తీసుకువెళ్తే ఎవరికి కూడా ఎటువంటి డౌట్ రాదని చెప్తూ ఉంటారు. అప్పుడే ఎదురుగా బుజ్జమ్మ ఒంటరిగా వస్తూ ఉంటే ప్రచండ మంత్రం వేసి బుజ్జమ్మని కైవసం చేసుకోవటానికి తన మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఇక అప్కమింగ్ ప్రోమోలో అయితే అమరేంద్ర సార్ ఫ్యామిలీని, కుటుంబాన్ని, మేజర్ సార్ వాళ్ళందరూ కూడా స్టేజ్ పైకి రమ్మని ఆహ్వానించడంతో అమర్, బాగి పిల్లలందరూ కూడా స్టేజ్ పైకి ఎక్కుతారు. స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత బుజ్జమ్మ ఎక్కడ కూడా కనిపించకపోవడంతో బాగి అంజు వైపు చూస్తూ బుజ్జమ్మ ఎక్కడేదని అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు అంజు బుజ్జమ్మ ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అటు వెళ్ళిందని చెప్పడంతో వెంటనే బాగి అమరేంద్రకి నేను ఇప్పుడే బుజ్జమ్మ తీసుకొని వస్తానని చెప్పి స్టేజ్ దిగి ఆ ట్యాప్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ బుజ్జమ్మ తనకి కనిపించకపోవడంతో బుజ్జమ్మ కనిపించలేదని ఫిక్స్ చేసుకుని వెంటనే అమరేంద్ర దగ్గరికి వచ్చి బుజ్జమ్మ ఎక్కడ కూడా కనిపించాలని చెప్పడంతో అప్పుడు అమరేంద్ర, పార్దు మీరు అటు వెళ్ళండి, బాగి మీరు ఇటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తానని చెప్పి అందరం కలిసి మనం వెతుకుదామని చెప్పి పార్టీ అంతా కూడా బుజ్జమ్మని వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ కలిసి వెతుకుతూ ఉంటే మనోహరి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, ప్రచండ ఎలాగోలా బుజ్జమ్మని మాయం చేసేసాడు, ఇంకా నా ప్లాన్ పర్ఫెక్ట్గా పూర్తయినట్టే అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు ప్రచండ బుజ్జమ్మని పూలకుండిలాగా మార్చి తీసుకెళ్తూ ఉంటే అప్పుడే మేజర్ భార్య ఎదురుగా వచ్చి, ఏయ్ ఎవరు మీరు, అసలు ఆ పూలకుండిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఇక్కడే పెట్టండి మర్యాదగాని కోపంగా నిలదీస్తూ మాట్లాడుతూ ఉండేసరికి ప్రచండ ఏదో చెప్పవే ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ మేజర్ భార్య వినిపించుకోకుండా మీరు ఎవరైనా సరే ముందైతే ఆ పూలకుండిని అక్కడ పెట్టండి అని చెప్తుంది. వెంటనే ప్రచండ, శిష్య ఇద్దరు కూడా పూలకుండిని అక్కడ పెట్టేస్తారు. అప్పుడు తర్వాత అక్కడి నుంచి పక్కకు వచ్చి చాటుగా చూస్తూ ఉంటారు. శిష్యుడు ప్రచండతో ఇప్పుడు ఎలా ఆ పాపని మనం బయటికి తీసుకువెళ్ళగలమని శిష్యుడు అంటూ ఉండేసరికి అప్పుడే మేజర్ భార్య అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. వెంటనే ప్రచండ మొక్కగా మార్చి తీసుకువెళ్తేనే కదా వీళ్ళందరికీ అనుమానం వస్తుంది, ఇప్పుడు అదే మొక్కని రామచిలుకలాగా మారుస్తాను, అప్పుడు రామచిలుకైతే ఎగురుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది, అప్పుడు నేను ఆ బాలికని స్వాధీనం చేసుకుంటానని చెప్పి వెంటనే పూలకుండిని తన మంత్రశక్తితో చిలకలాగా మారుస్తాడు. ఆ చిలక వెంటనే ఎగిరి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు పార్టీలో అమర్, బాగి, పార్దు అందరూ కూడా చాలా సీరియస్గా బుజ్జమ్మ కోసం వెతుకుతూ ఉంటారు. మరి ప్రచండ బుజ్జమ్మని రామచిలుకగా మార్చడంతో రామచిలుక ఎగురుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే మరి బాగి అమర్ వాళ్ళని చూసి రామచిలుక వాళ్ళ దగ్గరికి వస్తుందా, అమర్ బాగి వాళ్ళు ప్రచండ కుట్ర నుంచి బుజ్జమ్మని ఎలా కాపాడుకుంటారు, ప్రచండకి ఎలా బుద్ధి చెప్తారు అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఎపిసోడ్లో మీకు ఏ సన్నివేశం నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.